ఫోకస్. లోక్సభ, అసెంబ్లీ ఎన్నికల నగారా మోగింది. ఏపీలో ఎన్నికల యుద్ధం ప్రారంభమైంది. నూతన సమీకరణాలు, వ్యూహ ప్రతివ్యూహాలతో అధికార విపక్షాలు సాగుతున్నాయి. ఇక అధికార పార్టీ వైసీపీ డబుల్ సెంచరీ కొట్టడానికి ఉవ్విల్లూరుతోంది. ప్రజాక్షేత్రంలో ఒంటరిగానే తేల్చుకుందామని డిసైడ్ అయ్యింది. ఎక్కడ పోగొట్టుకున్నామో అక్కడే దేవులాడుకోవాలని, అధికారం కోల్పోయిన చోటనే దేవులాడుకునేందుకు టీడీపీ ఆరాటపడుతోంది. ఇక పొత్తులకు తెరలేపింది. అధికారాన్ని మరోసారి చేజిక్కించుకునేందుకు ప్రయత్నాలు చేస్తోంది. ఈ నేపథ్యంలో బలమైన, బలహీన సామాజిక వర్గాల హోరాహోరీ పోరాటానికి వేదికగా ఏపీ ఎలక్షన్ సీన్ మారింది. ఇక తాజా రాజకీయ పరిణామాలపైన బీఆర్కే స్పెషల్ ఫోకస్ చేస్తోంది. ఏపీ రాజకీయ పరిణామాలు రోజుకొక మలుపైతే తిరుగుతున్నాయి. ఇక అధికార వైసీపీ ఒకవైపుగా, టీడీపీ, జనసేన, బీజేపీలు కలిసి మరోవైపుగా జాతీయ పార్టీలైన కాంగ్రెస్, బీజేపీలు వ్యూహాత్మకంగా రాజకీయాలను హీటెక్కిస్తున్నాయి. లోక్సభ, అసెంబ్లీ ఎన్నికల్లో వేర్వేరు వ్యూహాల్ని అమలు చేస్తున్నాయి. ఇక మొదట వైసీపీ, టీడీపీ కూటమి మధ్య పోటీగా ప్రచారం సాగినా కాంగ్రెస్ సైతం పట్టు బిగిస్తోంది. ఈ నేపథ్యంలో పోటాపోటీగా ప్రచారాలు, అలాగే అభ్యర్థులను చకచకా ప్రకటిస్తున్నాయి. ఏ సామాజిక వర్గాలు ఎన్నికలను తీవ్రంగా ప్రభావితం చేయబోతున్నాయి? ఏ పార్టీ వైపు ఏ సామాజిక వర్గం ఉంది? ఏపీలో ఏ పార్టీని ప్రజలు ఆదరిస్తారు? టీడీపీని ఆదరిస్తారా? ఇటు అధికార వైసీపీకి మరోసారి అవకాశం ఇస్తారా అనే ఆసక్తికర చర్చ సాగుతోంది. వైసీపీ అధినేత సీఎం జగన్ సామాజిక న్యాయ సూత్రాన్ని పాటిస్తూనే అణగారిన వర్గాలకు అవకాశం ఇస్తూ ప్రత్యర్థులకు సవాల్ విసురుతూ ప్రచారంలోనూ దూకుడు పెంచారు. అత్యంత ధనవంతులపై అతి సామాన్యులను బరిలోకి దింపే వ్యూహాన్ని అమలు చేస్తున్నారు. కాగా వైసీపీ ఓటమే ధ్యేయంగా జతకట్టిన టీడీపీ, జనసేన, బీజేపీలు ఆర్థికంగా బలవంతులైన అగ్రవర్ణాలు, వలస నాయకులకు టిక్కెట్లిస్తూ అందలమెక్కిస్తుంది. ఆయా పార్టీలో రగులుతున్న అసమ్మతి అడ్డుపడుతుందని రాజకీయ వర్గాల్లో చర్చ సాగుతుంది. పార్టీ కోసం నిరంతరం కష్టపడిన కార్యకర్తలను కాదని వలస వచ్చిన నాయకులను ప్రోత్సహిస్తున్న విపక్షాల వైఖరిపై సర్వత్రా వ్యతిరేకత వ్యక్తమవుతుంది. ఇలాంటి ఘటనలు రోజుకో చోట వెలుగులోకి వస్తూనే ఉన్నాయి. ఉండవల్లిలో చంద్రబాబు నివాసం వద్ద అసంతృప్తి జ్వాలలు భగ్గుమంటున్నాయి. జనసేనాని పవన్ ఎక్కడికి వెళ్లినా అదే సెగ అంటుకుంటుంది. ఏపీ బీజేపీ నేతలు పొత్తులు కుదరక ఢిల్లీ బాట పడుతున్నారు. ఇక బీజేపీ చీఫ్ పురంధేశ్వరి తీరుపై అధిష్టానం వద్ద అసహనాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఆయా పార్టీల్లో అసమ్మతి ముంచేలా రాజుకుంటూనే అభిప్రాయాన్ని రాజకీయ నిపుణుల్లో వ్యక్తమవుతుంది. సార్వత్రిక ఎన్నికల్లో అధికార పార్టీ వైసీపీ మాత్రం సంక్షేమమే ధ్యేయంగా సామాజిక న్యాయ పోరాట సూత్రాన్ని అమలు చేస్తూ ముందుకు సాగుతుంది. అభ్యర్థుల ఎంపికలోనూ అట్టడుగు వర్గాలకు అవకాశం ఇస్తూ విపక్షాలను సవాల్ చేస్తున్నారు. ప్రజాక్షేత్రాన్ని ఆలోచింపజేస్తూ ఒంటరిగానే వైసీపీ ఎన్నికల బరిలోకి దిగుతుంది. శాసనసభ, లోక్సభ అభ్యర్థులుగా పార్టీలో శ్రామిక మూలాలు ఉన్న కింది స్థాయి కార్యకర్తలకు ఎమ్మెల్యే, ఎంపీ అభ్యర్థులుగా అవకాశం కల్పిస్తున్నారు. ప్రజా సమస్యలపై సూక్ష్మ స్థాయిలో అవగాహన ఉండి వాటి పరిష్కారం కోసం కృషి చేస్తూ జనం మన్ననలు పొందుతున్న సామాన్యులకు పరిపాలనలో భాగస్వామ్యం కల్పించడం ద్వారా అన్ని వర్గాల ప్రజలకు మరింత మెరుగ్గా సేవలు అందించాలని నిర్ణయించారు. ఈ క్రమంలో సాధారణ కార్యకర్తలకు వెన్నుదన్నుగా నిలుస్తూ టిక్కెట్లు ఇచ్చి ఆర్థికంగా బలవంతులైన పెత్తందారులపై పోటీకి దింపుతూ సీఎం జగన్ తీసుకున్న నిర్ణయాలు ప్రతి ఒక్కరికి ఆలోచింపజేస్తున్నాయని రాజకీయ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. రెండు 2014-2019 మధ్య రాజధాని భూ కుంభకోణం, ఇన్నర్ రింగ్ రోడ్ స్కామ్, పట్టణ పేదలకు పక్కా గృహాలు ఇచ్చే పేరుతో టిడ్కో ఇళ్ల కుంభకోణాలకి పాల్పడినట్లు ఆరోపణలు ఉన్న మాజీ మంత్రి నారాయణ వేలాది కోట్లకు పడగలెత్తారు. 900 కోట్లకు పైగా పార్టీ ఫండ్ ఇచ్చి నారాయణను నెల్లూరు సిటీ నియోజకవర్గం నుంచి టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు బరిలోకి దించితే వైఎస్ఆర్సీపీలో సాధారణ కార్యకర్త
ఖలీల్ అహ్మద్ను సీఎం జగన్ పోటీలోకి దింపి కొత్త ఒరవడికి శ్రీకారం చుట్టారు. మైనారిటీ కుటుంబానికి చెందిన ఖలీల్ అహ్మద్ బంగారు ఆభరణాల తయారీ పనిచేస్తూ వచ్చే కూలి డబ్బులతో కుటుంబాన్ని పోషించుకుంటూనే పేదల సమస్యలపై పోరాటం చేశారు. అదే మొన్న నెల్లూరులో జరిగిన నగరపాలక సంస్థకు జరిగిన ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ తరపున కార్పొరేటర్ టికెట్ ఇచ్చేందుకు దోహదపడేలా చేసింది. కార్పొరేటర్గా ఎన్నికైన ఖలీల్ అహ్మద్ను సీఎం జగన్ నెల్లూరు కార్పొరేషన్ డిప్యూటీ మేయర్గా చేశారు. సమస్యల పరిష్కారంలో డిప్యూటీ మేయర్గా ఖలీల్ అహ్మద్ పనితీరుపై అన్ని వర్గాల ప్రజలు ప్రశంసిస్తూ ఉండడంతో ఆయనకు నెల్లూరు సిటీ నియోజకవర్గం నుంచి సీఎం జగన్ టికెట్ కేటాయించారు. అధికార వైసీపీ విపక్షాలను తనదన్నేలా దూకుడు పెంచింది. 175 నియోజకవర్గాల్లో తమ పార్టీ అభ్యర్థులను ప్రకటించింది. సామాజిక సమీకరణాలు లెక్కలు వేసుకునే టికెట్లు కేటాయించింది. కీలక నియోజకవర్గాల్లో మహిళా అభ్యర్థులను బరిలోకి దించింది వైసీపీ అధిష్టానం. ముఖ్యంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్, టీడీపీ ఎమ్మెల్యే బాలకృష్ణ, చంద్రబాబు తనయుడు నారా లోకేష్ వంటి నేతలపై మహిళా అభ్యర్థులను వైసీపీ రంగంలోకి దించింది. వ్యూహాత్మకంగా ఎన్నికల విజయానికి సమాయత్తమవుతుంది. ప్రజల సంక్షేమం, జనబలం, అలాగే అభివృద్ధి ధ్యేయంగా సాగుతున్న వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి అభ్యర్థుల ఎంపికలోనూ ప్రత్యేకత చాటుకున్నారు. ఇక టీడీపీ కూటమి, జనసేన, బీజేపీల్లో టికెట్లు దక్కలేదని క్షేత్రస్థాయిలో పార్టీ కోసం అహర్నిశలు పనిచేసిన కార్యకర్తలు, అలాగే నాయకులు బాహాటంగానే విమర్శలు గుప్పిస్తున్నారు. వలస వచ్చిన నాయకులకు, డబ్బున్న బాబులకే టికెట్ ఇస్తున్నారని మండిపడుతున్నారు. ఇక అధిష్టానాల నిర్ణయాలపైన మండిపడుతున్న ఘటనలు ఆయా పార్టీల తీరుకు అద్దం పడుతున్నాయి. చంద్రబాబు అలాగే పవన్ కళ్యాణ్ పైన టికెట్లు రాలేదని సొంత పార్టీ నేతలే ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తిరుగుబాటు బాహుట ఎగరేస్తున్నారు. రాష్ట్ర విభజన తొలినాళ్లలో ఏపీలో అధికారం చేపట్టిన టీడీపీ తన 5 ఏళ్ల పాలనలో తీవ్ర వ్యతిరేకతను మూటగట్టుకుంది. ఓటమి పాలైంది. తెలంగాణలోనూ బీఆర్ఎస్కు అధికారం ఇచ్చిన తెలంగాణ సమాజం ఎట్టకేలకు బీఆర్ఎస్ అరాచక పాలనకు చర్మగీతం పాడింది. 3వ దఫా కాంగ్రెస్ను ఆహ్వానించింది. ఏపీలోనూ అమరావతి రాజధాని పేరుతో టీడీపీ రియల్ ఎస్టేట్ రాజకీయాలకు తెరలేపింది. అణగారిన సామాజిక వర్గాలపై దాడులు పెరిగిపోయాయి అనే విమర్శలు ఎదుర్కొంది. ఇదంతా గమనించిన ఏపీ ప్రజలు టీడీపీకి గుణపాఠం చెప్పారు. మలి విడత ఎన్నికల్లో వైసీపీని ఆహ్వానించారు. ఇది జీర్ణించుకోలేని టీడీపీ అధినేత చంద్రబాబు సహజంగానే అసెంబ్లీలో విపక్ష హోదాను మర్చిపోయారని రాజకీయ వర్గాల్లోనూ అప్పట్లో చర్చ సాగింది. అంతేకాదు, అసెంబ్లీలో ప్రతిపక్ష నేతగా ఏనాడూ వ్యవహరించిన దాఖలాలు లేవని విమర్శలు వెల్లువెత్తాయి. అలా మొదలైన పతనం అధికార దాహంగా మారి చంద్రబాబు 100 తప్పులకు కారణమైందని పొలిటికల్ సర్కిల్లో చర్చ సాగుతుంది. తప్పులు కప్పిబుచ్చుకునేందుకు చంద్రబాబు చేయని ప్రయత్నమూ లేదు. పొసగని పొత్తులకు తెరలేపారు అనే టాక్ రాజకీయ వర్గాల్లో వినిపిస్తుంది. వైసీపీని ఎదుర్కోవడానికి జనసేన, బీజేపీతో కూటమి కట్టి చంద్రబాబు తన రాజకీయ వ్యూహాలకు పదును పెడుతున్నారు. పార్టీని నమ్ముకున్న వారిని కాదని కోట్లు కుమ్మరించే బడాబాబులనే అభ్యర్థులుగా ప్రకటించడంతో సొంత గూటిలోనే కుంపటి రాజుకుంది. ఇది చిలికి గాలివానలా చంద్రబాబు అండ్ కూటమిని దహించి వేస్తుందా? అసమ్మతి ఎటుదారి తీస్తుంది? అంతర్గత ప్రజాస్వామ్యం కొరవడిన ఆ పార్టీ అధికార వైసీపీని అడ్డుకోగలదా అనేది సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. టీడీపీ కూటమిలో అసమ్మతి సెగలు నిప్పులు కక్కుతుంది. నిన్న మొన్నటి వరకు ఏదో ఒక సమయంలో తమ పేర్లు ఎమ్మెల్యే అభ్యర్థిగా ప్రకటించడం వస్తుందని ఆశించిన నేతలందరూ ఇప్పుడు రోడ్డెక్కుతున్నారు. అధినేతల అంతు చూసేందుకు సైతం వెనుకాడడం లేదు.
ఇన్నాళ్ళు పార్టీని అంటిపెట్టుకుని పార్టీ అధినేతలను గొప్పగా భుజానికెత్తుకుని వెళ్లిన నేతలందరూ విమర్శన అస్త్రాలు సంధిస్తున్నారు. ఏపీలో ఎక్కడ చూసినా తెలుగుదేశం, జనసేన పార్టీలపై అసమ్మతి నేతలు నిప్పులు కక్కుతున్నారు, నిరసనలు హోరెత్తిస్తున్నారు. అది ఒక ప్రాంతం కాదు, ఒక నగరం కాదు, ఎక్కడ చూసినా అలాంటి పరిస్థితులే ఎదురవుతున్నాయి. ఆర్థికపరమైన బలమున్న నేతలకే సీట్లు అంటూ చెప్పడం, సర్వేల్లో మీరు ఓడిపోయారు, అందుకే గెలిచేవారికే అవకాశం ఇస్తున్నామంటూ నమ్మించడం ఎందుకని నిలదీస్తున్నారు. రెండు పార్టీల అధినేతల తీరు మారకపోతే వచ్చే ఎన్నికల్లో తగిన మూల్యం చెల్లిస్తామని హెచ్చరికలు సైతం జారీ చేస్తున్నారు. ఇవన్నీ ఏం తెలియనట్లు తెలుగుదేశం, జనసేన హైకమాండ్ నేతలు సొంత వారిని కాదని బయట వారిని పార్టీలోకి తెచ్చుకొని ఎమ్మెల్యే అభ్యర్థులుగా ప్రకటనలు చకచకా చేసేస్తున్నారు. అలా చేసినంత మాత్రాన ఈ అసమ్మతి నేతలు వాళ్ళని గెలిపిస్తారా? అలాంటి పరిస్థితి ఉంటుందా? సంవత్సరాల పాటు పార్టీ అధినేతలను మోసిన నేతలు రోడ్డుపైకొచ్చి ఎవరినో మీ అభ్యర్థి అని ప్రకటించి అతన్ని గెలిపించండి అంటే గెలిపిస్తారా అని ప్రజల్లో విస్తృతంగా చర్చ సాగుతుంది. ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ ఏపీ రాజకీయాలు మరింత వేడెక్కనున్నాయి. ఎన్నికల కురుక్షేత్రంలో గెలుపు ఎవరిది? ఏ పార్టీని ప్రజలు ఆదరిస్తారు? డబ్బు ఎవరికుంది? పలుకుబడి కూడా ఎవరికుంది? ఏ సామాజిక వర్గాలు ఏ పార్టీ వైపు ఉన్నాయి? ఆయా వర్గాల ఎన్నికలను ఎలా ప్రభావితం చేయబోతున్నాయి అనే అంశాలపైన ఆసక్తికర చర్చ సాగుతోంది. ఇక తాజా అప్డేట్స్తో మరోసారి కలుద్దాం. ఇది ఇవాల్టి స్పెషల్ ఫోకస్. చూస్తూనే ఉండండి BRK న్యూస్.